ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ అన్న పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? పరిపాలన మాత్రం సూపర్. అంటే సూపర్ అంటే ఏ విధంగా సూపర్ అంటే? ఎలాగైనా కానీ ఆయన చేసే పనులన్నీ ఓకే అనిపించింది మాకైతే. ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు 6 ఉన్నాయి కదా, 6లో మీకు ఎన్ని పథకాలలో ఆల్రెడీ గ్యారంటీలు 6 గ్యారంటీలు ఇచ్చాడు. సక్సెస్ చేస్తూనే ఉన్నాడు. ఒకటి చేస్తూనే ఉన్నాడు. చేయడం లేదని ఏం లేదు, చేస్తూనే ఉన్నాడు. రైతు రుణమాఫీ విషయానికి వస్తే 2 లక్షలకి 1,50,000 రూపాయలే చేశారని అంటున్నారు. అది వాస్తవమే. కాకపోతే ఏంటంటే ఆయన బడ్జెట్ చూసుకుంటుంది కదా, ఆయన బడ్జెట్ ఉందా లేదా అనేది వాళ్ళ గవర్నమెంట్ దగ్గర. అంటే బడ్జెట్ విషయం ఆలోచించకుండా హామీలు ఎలా ఇస్తాడండి? హామీలు అయితే చేస్తుండు కదా మేడం, ఆల్రెడీ చేస్తుండు కదా, ఒకటి కంప్లీట్ చేస్తుండు కదా. అంటే మొన్న వచ్చిన మనకి ఆంధ్రప్రదేశ్ లో ఒక గవర్నమెంట్ 6,000 రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మరి పెన్షన్ ఇంకా 8 నెలలు గడిచినా గానీ ఇవ్వలేదు. అంటే అది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అనేది ఏంది, మా దగ్గర బడ్జెట్ లేదు, కొంచెం లేట్ అవుతుంది, టైం పడుతుంది, 2 months పడుతుంది, 2-3 months అయినా పడుతుంది, కంపల్సరీ ఇవ్వమని కాదు.